నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేకమైన సంచలనమైన విషయం గురించి చర్చిద్దాం. మనతో ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ సభ్యులు కృష్ణకుమారి గారు, రచన గారు ఉన్నారు. వారిని మళ్ళీ చూపిస్తాను. ముందు విషయం చెప్తాను. విషయం ఏంటంటే, నంద్యాలలో ఒక సంచలనమైన ఆత్మహత్యలు జరిగాయి. సంచలనం అని ఎందుకన్నానంటే, కాస్త రొటీన్కి భిన్నంగా, సహజంగా అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు. ఇంట్లో ఎవరైనా ఒప్పుకోకపోతే అమ్మాయో అబ్బాయి వైపు నుంచో ఇలాంటి ప్రయత్నాలు ఏమన్నా జరిగి అది వార్త అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అబ్బాయి లవ్ చేసింది ఓ ట్రాన్స్జెండర్ని. ట్రాన్స్జెండర్తో నేను ఉంటాను, ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకుంటాను అని అంటే అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అబ్బాయి తల్లిదండ్రులు కొంతకాలం పాటు అబ్బాయిని దాచే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ట్రాన్స్జెండర్ వైపు నుంచి అబ్బాయి కొంత అప్పుపడ్డాడని అబ్బాయి దగ్గరికి వచ్చి ట్రాన్స్జెండర్లు అడిగే ప్రయత్నం చేశారు. దీంతో అవమానానికి గురైన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళిద్దరూ చనిపోయారు. ఈ ఘటన ఎందుకు జరిగింది? తప్పెవరిది? క్షణికావేశమా? అవమాన భారమా? ట్రాన్స్జెండర్ని లవ్ చేసిన ఆ కుర్రాడిదా, లేదు ఈ కుర్రాడిని లవ్ చేసిన ఆ ట్రాన్స్జెండర్స్దా? ఎట్లా చూడాలి సమాజం దీన్ని? పోనీ ప్రత్యేకమైన చట్టాలు ఏమీ లేవు ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకుంటే యాక్సెప్ట్ చేయడానికి. ఎట్లా చూడాలి సమాజం? కాస్త లోపలికి వెళ్ళి చర్చించే ప్రయత్నం చేద్దాం. కృష్ణకుమారి గారు, రచన గారు ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం. వెల్కమ్. ముందుగా ఎన్నో సంవత్సరాల తరబడి సోషల్ కాజెస్ మీద మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ ఇష్యూ విన్నప్పుడు, అంటే నేను ముందుగా చెప్పినట్టు జెండర్స్ మేల్ అండ్ ఫీమేల్ లవ్ చేసుకొని కొన్ని సందర్భాల్లో ఇట్లా జరుగుతూ ఉండొచ్చు. కానీ ట్రాన్స్జెండర్ విషయంలో జరగడం, వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం ఎట్లా అనిపించింది మీకు? ఏదైనా బాధాకరం అండి. హత్య అయినా బాధాకరమే, ఆత్మహత్య అయినా బాధాకరమే. కారణం ఏదైనా కానీ అది వారి అవగాహన లోపం కావచ్చు, లేకపోతే ఇది ఒక కొత్త వరవడిని అర్థం చేసుకోలేకపోవటం కావచ్చు, కొడుకు మీద పెట్టుకున్న ఆశ కావచ్చు, ప్రేమ కావచ్చు, నా కొడుకేంటి ఇలా దారి తప్పాడు అనే ఒక బాధ కావచ్చు. వాళ్ళకి పరిస్థితికి మించి చిన్న వ్యాపారం చేసుకుంటూ డబ్బులు లేకపోయినా ఇంజనీరింగ్ చదివించాలి అని చెప్పి ఆ మోజులో ఇంజనీరింగ్లో చేర్పించి మన పిల్లాడు చదువుకోగలడా లేదా అనేది అర్థం చేసుకోకుండా చదివించాలని వాళ్ళు అనుకున్నారు. ఆ క్రమంలో అతను చదువు మానేసి ఆటో డ్రైవర్గా మారాడు. ఈ మధ్యలో అతనికి ఒక ట్రాన్స్జెండర్ అమ్మాయితోటి స్నేహం కుదిరింది. ఆ అమ్మాయితోనే కలిసి ఉండాలని అతను అనుకోవటం, ఇదంతా జరిగిపోయింది. సీన్ కట్ చేస్తే ఈ పిల్లాడిని వాళ్ళు, నువ్వు ట్రాన్స్జెండర్ని ఎట్లా పెళ్లి చేసుకుంటావు, మా పరువేం కావాలి, నీ మీద పెట్టుకున్న ఆశలేం కావాలి అని చెప్పి అతన్ని వాళ్ళు బంధించటము, అతను ఎలాగోలా బయటపడి ఏమైనా సరే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని కరాఖండిగా చెప్పటము, ఇదంతా మామూలు లవ్ స్టోరీలానే జరిగింది. మామూలు లవ్ స్టోరీలు కూడా ఇలాగే ఉంటాయి. మనం దీన్ని చాలా విడిగా చూసి ఏదో ప్రపంచంలో 8వ వింతలాగానో లేకపోతే ఈ దేశంలో వచ్చిన ఉపద్రవంలానో చూడొద్దు. అలాగే పాశ్చాత్య సంస్కృతి అని మొదలెట్టేస్తారు ఇమ్మీడియట్గా. మనకి ఈ హిజ్రా కమ్యూనిటీ అనే పుట్టుపూర్వతాల గురించి రచన గారు ఇంకా బాగా చెప్పగలుగుతారు. ఏదైనా వాళ్ళు మన సమాజంలో పర్సంటేజ్ తక్కువ కావచ్చు, మైనారిటీలు కావచ్చు, మనతో పాటే ఉంటున్నారు. వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు, వాళ్ళని చూసి మనము ప్రేమాభిమానాలు అన్నీ ఇచ్చిపుచ్చుకుంటాము. మన పక్కనే ఉంటారు. అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళతో స్నేహం చేస్తారు. నాలాంటి వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు వాళ్ళని ఒక సమాజం అంచులకు నెట్టేస్తూ ఉంటారు. అంటే ట్రాన్స్జెండర్తో లవ్ చేయడం అనేది ఒకటి, ప్రేమ ఎప్పుడు ఎవరితో ఎలా పుడుతుందో తెలియని విషయం. సేమ్ జెండర్తో కూడా ప్రేమ పుట్టిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కదా. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ట్రాన్స్జెండర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఒప్పుకోరు. కానీ ఈ వ్యక్తికి ఆ జెండర్ మీద ప్రేమ పుట్టడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమన్నా ఉంటాయా? అలా ఏం ఉండదు. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక పెద్ద 7 అంతస్తుల మేడలో ఉన్న అమ్మాయికి పూరి గుడిసెలో ఉన్న అబ్బాయికి, అలాగే 7 అంతస్తుల మేడలో ఉన్న అమ్మాయికి రోడ్డు మీద భిక్ష వెతుకునే అబ్బాయికి ప్రేమ ఉండకూడదు అంటే ఎట్లా కుదురుతుంది? ప్రేమ స్థల కాలాలకి, ఆస్తి అంతస్తులకి,
సంబంధించి ఉండదు. ప్రేమ పుట్టుద్ది అంతే. దాన్ని మనము అది చాలా సహజమైన విషయం ప్రేమ అనేది. ఆ ప్రేమను కొనసాగించడం అనేది గొప్ప విషయం. అది ప్రేమేనా? ప్రేమ కాకపోతే నేను అనేది ఈ ట్రాన్స్జెండర్తో కలిగినటువంటిది ఇది ప్రేమేనా అనేది నా అనుమానం అన్నమాట. కాదండి, మీ దృష్టిలో అసలు ప్రేమ అంటే ఏంటో చెప్పండి. ఆఫ్ కోర్స్ నేనేమంటున్నానంటే కృష్ణకుమారి గారు, ప్రేమ అయితే డెఫినెట్గా యాక్సెప్ట్ చేద్దాం మీరు అన్నట్టుగానే. ఎవరితో పుడుతుందో ఫైన్, కాదంటలేదు. ప్రేమ కోసమే ఖచ్చితంగా ఈ కుర్రాడు నేను వాళ్ళని చేసుకుంటానో లేకపోతే వాళ్ళతో ఉంటానో చెప్తున్నాడా? ప్రేమకి నిబద్ధత కలిగి ఈ కుర్రాడు జీవితాంతం ఉండడానికి సిద్ధపడ్డాడు కాబట్టే కదా తల్లిదండ్రులు వీళ్ళ నిర్ణయాన్ని, ఇతర నిర్ణయాన్ని వాళ్ళు గౌరవించకపోవటము, ఇష్టపడకపోవటము, మేము చనిపోతామని బెదిరిస్తే కూడా ఇతను కాదనుకున్నాడు కదా. అంటే మీరు చచ్చిపోతారని బెదిరిస్తున్నారు అనుకున్నాడు. అదేలేండి అనుకుని అతని యువతలకు వచ్చేసాడు. ఇలా ఈ బెదిరింపులకి లొంగిపోయి, పెళ్ళిళ్ళు ఆగిపోయి, ప్రేమికులు విడిపోయి, వాళ్ళల్లో ఒకళ్ళు డిప్రెషన్కి గురయ్యి, అలాగే ఒకరు మాత్రమే పెళ్లి చేసుకుని సొక్కుపడి ఇంకొకళ్ళు పెళ్ళంటూ జీవితంలో చేసుకోకుండా మిగిలిపోయిన వాళ్ళని ఎంతమందిని చూడలేదు మనం అలాగే చూద్దాం ఈ ప్రేమను కూడా. కేవలం ఇక్కడ ట్రాన్స్జెండర్ ఉమెన్గా ఏదో అతీతమైన వ్యక్తులు అని అనుకోవద్దు. వాళ్ళు మనలాంటి మనుషులే, మనలాంటి కుటుంబాల్లో నుంచే వచ్చారు వాళ్ళు. ఈ అవగాహన ఏమంటారంటే, నేను ఇలా మాట్లాడితే నీ పిల్లలు అలా చేయలేదు కాబట్టి నువ్వు ఇలా ఒడ్డునున్నావు, ఎన్నైనా చెప్తావు. వాళ్ళకి అసలు ఎంత అవమానం అది. అసలు పిల్లవాడు అబ్బాయిలాగా ప్రవర్తించకపోతేనే తల్లిదండ్రులు తట్టుకోలేక వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇప్పిస్తారు, షాకులు పెట్టిస్తారు, మంత్రాలు పెట్టిస్తారు, ఎన్నో చేస్తారు కదా. అలాంటప్పుడు ఒక ట్రాన్స్జెండర్తో పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు? సొంత ఇంట్లో తల్లిదండ్రులే కాదనుకున్నప్పుడు ఎలా ఒప్పుకుంటారు అంటారు. కానీ ఒకప్పుడు కులాంతర వివాహాలను ఒప్పుకోలా, మతాంతర వివాహాలను ఒప్పుకోలా. ఇంకొన్నాళ్ళు పోయాక ఈ వివాహాలను కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బాలీవుడ్లో చూడండి, ఎంతోమంది సరోగసీ ద్వారా పిల్లల్ని కన్నారు. ఎందుకు కన్నారంటారు వాళ్ళు? సరోగసీ ద్వారా వాళ్ళకు ఒక పార్ట్నర్ ఉన్నారు, ఆ పార్ట్నర్ ఉన్నారని వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చు బయట ప్రపంచానికి. కానీ వాళ్ళు సరోగసీ ద్వారా బిడ్డలను కన్నారు. కరణ్ జోహార్ కావచ్చు, లేకపోతే జితేంద్ర కూతురు కావచ్చు, జితేంద్ర కొడుకు కావచ్చు, వాళ్ళు బిడ్డలను కన్నారు. కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు కాల, కానీ వాళ్ళు బిడ్డలను కన్నారు. వాళ్ళకు చెప్తున్నారు క్లియర్గా, మేము మామూలు వాళ్ళతో మేము పెళ్లి చేసుకోము, మామూలు వాళ్ళని, వీఆర్ డిఫరెంట్ అని చెప్తున్నారు. కాకపోతే ఎందుకు నువ్వు ఇలా చేసావని మనం వాళ్ళ నోట్లో మైకి పెట్టి అడగలేము. కానీ యాక్సెప్ట్ చేయాలి. కొన్ని వందల కోట్ల ఆస్తిపరులు వాళ్ళు మరి ఏం చేశారు చెప్పండి? జితేంద్ర ఏం చేయగలిగాడు చెప్పండి? పిల్లలిద్దరూ అలానే చేశారు. నేను తప్పు అనట్లేదు. ఎందుకు అనకూడదు అంటే, ఒక వ్యక్తికి తన వ్యక్తిగత నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా కొంచెం, నేను సంస్కారం అని అనను, అది చాలా తప్పు మాట, అవగాహన ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి. అలాగే పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి పెట్టడము, విపరీతంగా హక్కు ఉంది అని తల్లిదండ్రులు అనుకోవటం చాలా మూర్ఖత్వం. ఇది ఇక్కడ ఒక సేయింగ్ ఉంది, ఖలీల్ జిబ్రాన్ అని ఒక ఆయన పిల్లల గురించి, తల్లిదండ్రుల బంధాల గురించి చాలా అద్భుతంగా చెప్తారు ఆయన. పిల్లలు నీలో నుంచే వచ్చారు కానీ నీ వాళ్ళు కాదు అని చెప్తాడు. ఎందుకు చెప్తారు అంటే, ఇలాంటి ఆమోదాలు తెలపకుండా, పిల్లల ఇష్టాయిష్టాలని గౌరవించకుండా, అంటే అడగగానే పెళ్లి చేసేయమని కాదు నా ఉద్దేశం. కొన్నాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు అదే ఉద్దేశంలో ఉన్నారు అన్నప్పుడు మటుకు ఖచ్చితంగా పిల్లల మాటలకి గౌరవించాలి. కానీ ఆ అవగాహన ఒక నంద్యాలలో ఉన్న, చదువు సంధ్యలు తక్కువ ఉన్న, ఒక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం ఈరోజు ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకని ఆ తల్లిదండ్రుల చావుని చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో ఒక మార్పు వచ్చే క్రమంలో కొంతమంది బలిదానాలు జరుగుతాయి, కొంతమంది ఆత్మహత్యలు జరుగుతాయి, కొన్ని హత్యలు జరుగుతాయి. అన్నీ జరిగిన తర్వాత నెమ్మదిగా సమాజంలో మార్పు వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూడాలి. రైట్. రచన గారు, ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా చూసారా? అంటే ఒక ట్రాన్స్జెండర్ నుంచి అంటే
వాళ్ళ తల్లిదండ్రులు ఇలా పరువు కోసం ఆత్మహత్య చేసుకున్న ఇన్సిడెంట్స్ అయితే తక్కువ. కొన్ని సంవత్సరాలుగా ట్రాన్స్జెండర్ వ్యక్తులు, మహిళలు ముఖ్యంగా, కొంచెం పెద్దగా ముఖ్యంగా ట్రాన్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్షిప్స్ ఫెయిల్ అవ్వటము, వాళ్ళ పార్ట్నర్ వదిలేసి వెళ్ళిపోవటము, ఇదంతా తోటి వాళ్ళ సూసైడ్స్ చూసాం. చాలామంది ట్రాన్స్ మహిళలు మీరు ఇందాక నుంచి ఇద్దరు కూడా ట్రాన్స్జెండర్స్ అంటున్నారు. యాక్చువల్గా ట్రాన్స్జెండర్ మహిళలు అనాలి, వ్యక్తులు అనాలి యాక్చువల్లీ. సో వాళ్ళ సూసైడ్స్ చూసాము చాలా. సూసైడ్స్ అవుతున్నా కూడా పట్టించుకోకుండా ఏదో ఒక పాలసీ కావాలి అని అడగటం చాలా రోజుల నుంచి ఉంది. ఆ డిమాండ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో చాలా ఉంది. ఎందుకనంటే ఏ కమ్యూనిటీకి సంబంధించిన మైనారిటీలో హ్యూమన్ లాస్ ఏదైతే ఇది జరుగుతుందో, సూసైడ్స్ ద్వారా మరణం జరుగుతుందో, దాని వెనకాల కొన్ని సామాజిక విషయాలు ఉన్నాయి. అది లవ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, లివింగ్ రిలేషన్షిప్ కావచ్చు. ఈ కమ్యూనిటీని అప్రోచ్ అయ్యే వేరే మామూలు మెయిన్ స్ట్రీమ్ మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు ఉన్నారు. సో ఆ రిలేషన్షిప్స్లో జరిగే హింస చాలా మటుకు సైలెన్స్ చేయబడింది. దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. సో ఎప్పుడైతే ఒక వర్గానికి సంబంధించిన హింస కానీ, ఒక వర్గానికి సంబంధించిన మానవ హక్కుల ఉల్లంఘన కానీ మనం మాట్లాడటం సైలెన్స్ చేసేస్తామో, అది ఖచ్చితంగా మెజారిటేరియన్ సమాజం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఏదైతే తల్లిదండ్రులు పోగొట్టుకున్నారో ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రులు ఉండరు అన్న విషయాన్ని ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తిగా నా అనుభవంగా అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసింది ఈ సమాజం. అంటే మ్యాక్సిమం ట్రాన్స్ మహిళలు ఎవరైతే మీరు చూస్తారో రోజు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కానీ, ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు కానీ, సెక్స్ వర్కర్గా, వాళ్ళు ఎవరికి తల్లిదండ్రులు సపోర్ట్ ఉండదు. 99%. ఎక్కడో 1% వాళ్ళకి యాక్సెప్టెన్స్ దొరుకుతుంది తల్లిదండ్రుల ద్వారా. వాళ్ళ ఫ్యామిలీలో పెట్టుకుంటారు, చదివిస్తారు, ఉద్యోగాలు చేస్తారు లేదు. సో తల్లిదండ్రులు లేకపోవటం అనే వెలితి మాకు తెలుసు. ఆ ప్రేమను కోల్పోవటం అనే వెలితి మాకు తెలుసు అని చెప్తున్నాను. డైరెక్ట్గా నేను ఏం చెప్తున్నా అంటే, ఈ సమాజం అలవాటు చేసింది దాన్ని మాకు. మమ్మల్ని ఇళ్లలో పెట్టుకోకుండా మీకు తల్లిదండ్రులు ఉండరు. ఒకవేళ మీరు ట్రాన్స్ అని బయట చెప్పుకున్నారంటే మీకు తల్లిదండ్రులు ఉండరు, అన్నతమ్ముళ్ళు ఉండరు, అక్క చెల్లెళ్ళు ఉండరు. మీరు ఒంటరిగా వెళ్ళి బతకండి. మరి మీరు ఏం చేసి బతకాలంటే మీరు అడుక్కొని బతకండి. ఎవరైనా దగ్గరికి వెళ్ళి చేయి చాచుకొని మా జీవితాలు ఇలా అయిపోయినాయి బతకండి అనే ఏది దుర్మార్గపు రణనీతి ఉందో ఈ జెండర్ బైనరీ వ్యవస్థ సమాజంలో, అది మాకు నిర్ణయించినది. అది ఎన్నో తరాలుగా మా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ వచ్చింది. సో ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఆ విక్టిమ్ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో, మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నిజంగా మనస్ఫూర్తిగా చాలా సాలిడారిటీ ఎక్స్టెండ్ చేస్తున్నాం ఆ అబ్బాయికి. ఎందుకంటే ఈ బాధ మాకు తెలుసు ఎలా ఉంటుంది తల్లిదండ్రులు లేకపోవడం అనేది. సో అదే పొజిషన్లో ఈ అబ్బాయి ఉన్నాడు, కండిషన్లోకి ఉన్నాడు. అంటే ఆ పొజిషన్లోకి ఆ అబ్బాయి పోవడానికి కారణం ఆ అబ్బాయే అని కదా సమాజం అంటుంది. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్లే నీ తల్లిదండ్రులు ఇట్లా అయ్యారు అని అంటుంది. అంటే సమాజమే కాదు, అబ్బాయి కూడా అంటున్నాడు. అంటే నేను ప్రేమించాను, ఆ ప్రేమించడం తప్పులేదు అని అంటాడు ఆ అబ్బాయి. అదే, కానీ సమాజం ఏమంటుంది, నువ్వు మీ తల్లిదండ్రుల మాట వినకుండా నువ్వు ట్రాన్స్జెండర్ని ప్రేమించావు కాబట్టి ఇలా అవుతుంది అని సమాజం అంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక కోడల్లో నిల్చొని ఉన్నట్టే. ఇప్పుడు ఆ తల్లిదండ్రులను కోల్పోయి ఇటు ట్రాన్స్జెండర్ని లవ్ చేసిన వ్యక్తి ఒక కోడల్లో ఉన్నట్టే. దానికి ఒక కంక్లూజన్ వైపుగా మీ ఇద్దరి వాదనలను తీసుకెళ్లే ప్రయత్నం అనమాట. అది నేనేమంటున్నానంటే, ఇక్కడ ఆ వ్యక్తి ట్రాన్స్జెండర్ని లవ్ చేయడం తప్పు కాదు, నిజమే, ఆ వ్యక్తి కూడా ఒప్పుకుంటున్నాడు. తప్పెట్లా అవుతుంది? ఎవరైనా అనలేరా? మేడం గారు చెప్పినట్టు కూడా ఎవరు ఇది తప్పు అని అనలేని పరిస్థితి. కానీ వీళ్ళని వివాహం చేసుకుంటే దానికి ఒక చట్టభద్రత ఏమీ లేదు. మరి తల్లిదండ్రులు ఎట్లా ఒప్పుకుంటారు? సో ఇది ఒక రోజులో వచ్చే మార్పు కాదని చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. ఎందుకంటే మ్యాక్సిమం మెజారిటేరియన్ సమాజంలో, అంటే ట్రాన్స్జెండర్ సముదాయం ఒక మైనారిటీగా తీసుకుంటే, సమాజాన్ని ఒక మెజారిటేరియన్ సమూహంగా తీసుకుంటే, మీరు అన్న వాదనలో ఒకటి మిస్ అయ్యింది. ఏం మిస్ అయిందో నేను చెప్తాను. ఏంటంటే, జెండర్ బైనరీలో ఉంది మగవారు ఆడవారు, ప్రతిదీ చూడండి మీరు, బాత్రూమ్ మొదలుకొని జాబ్స్ మొదలుకొని అన్నీ ఉంది. ఈ బైనరీలోనే అందరం సెట్ కావాలి మనం, ఓకేనా? సరే, బైనరీలో ఒకవేళ సెట్ కాకపోతే
తప్పు. అంటే నేను మగపిల్లాడిగా పుట్టి ఆడపిల్లగా నేను ప్రవర్తించాను అనుకో, అది తప్పు. నేను మగపిల్లాడికి పుట్టినప్పుడు నా జెండర్ రోల్ మగపిల్లాడిలానే ఉండాలి సమాజంలో. ఒకవేళ కాకుండా ఆడపిల్లగా ఉంటే తప్పు. ఇంకొక అడుగు ముందుకు వేసి ఒకవేళ అలా ప్రవర్తిస్తే యూ విల్ బి పనిష్డ్. జెండర్ రోల్స్ని ఏదైతే ఉందో ఈ స్టీరియోటైప్ని బ్రేక్ చేస్తే పనిష్మెంట్ కూడా నీకు దొరుకుతుంది. చిన్న ఉదాహరణకు నేను మగపిల్ల చిన్నప్పుడు నేను మా అమ్మ చీర కట్టుకున్నాను అనుకో, ఏంట్రా నువ్వు ఆడంగి వేషాలు అని వెంటనే కొట్టేస్తారు ఇంట్లో. అవునా? పటపట చంపలు మళ్ళీ ఇంకోసారి అది జోలికి వెళ్ళామంటే. బట్ ఎవరైనా తల్లిదండ్రులు ఒక మినిట్ తీసుకుని ఎందుకు అనిపిస్తుంది ఆ పిల్లాడికి, ఎందుకు చీర కట్టుకోవాలనుకుంటున్నాడు, ఎందుకు లిప్స్టిక్ పెట్టుకోవాలనుకుంటున్నాడు అని ఒక కౌన్సిలర్ దగ్గర తీసుకువెళ్ళి అసెస్మెంట్ చేయగలిపిస్తారా? అంత అడ్వాన్స్గా మనం ఆలోచించగలుగుతున్నామా? అన్ని వనరులు మనకు ఉన్నాయా సమాజంలో అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు అనొచ్చు ఇప్పుడు, అంటే ఇప్పుడు ఈ ఆత్మహత్య జరిగింది కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం ఎందుకు చర్చించాలి అంటే, మూలమైన ఏదైతే సమస్యకి మూల కారణం ఉందో జెండర్ బైనరీలో సమాజం ఉండటం వల్ల, జెండర్ రోల్స్కి స్టిక్ అవ్వకపోవటం వల్ల, ట్రాన్స్గా ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటున్నారో బయటకు వస్తున్నారో ఎగ్జిబిట్ అవుతున్నారో పనిష్మెంట్ మీద ఉంటుంది. ఈ పనిష్మెంట్ కడగకుండా సామరస్యంగా సరళంగా ఈ మైనారిటీస్కి ఈ మెజారిటీ అయిన వాళ్ళు హక్కులు ఇచ్చే దానిలోనే ఉన్నారు ఇంకా. అంతే కదా, మైనారిటీస్కి హక్కులు దొరకట్లేదంటే వాళ్ళ హక్కులు కాలరాయబడుతున్నాయంటే అవి ఎవరి దగ్గర నుంచి రావాలి? మెజారిటీ కొంచెం సరళంగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు మీరు చెప్పిన హక్కుల గురించి ఆలోచిస్తే డెఫినెట్గా మీకంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంటుంది. ఏంటి? సో మనం ఈ జెండర్ కాబట్టి, మనల్ని సమాజం ఇట్లా చూస్తుంది కాబట్టి అనేటువంటి ఒక ఆలోచన మీకు ఉంటుంది కదా. ఇది నా ప్రశ్న మాత్రమే. నేనేమంటున్నానంటే, మనకి చట్టబద్ధత లేదు కాబట్టి మనం వాళ్ళని లవ్ చేసినా, ఏది మేల్ని లవ్ చేసినా ఇది చివరి వరకు పెళ్లి వరకు వెళ్ళదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఇది జీవితాంతం కలిసి ఉండే పరిస్థితి ఉండదు అనేటువంటి అవగాహన మీకు ఉంటుందా? నాకు నవ్వెందుకు వస్తుంది, సారీ, ఏమనుకోకండి. నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, అంటే నేను చెప్తాను నా సొంత ఎక్స్పీరియన్స్. స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను అబ్బాయిలాగానే ప్యాంటు చొక్కా వేసి పంపించేవాళ్ళు. స్కూల్కి వెళ్ళాక ఏ వాష్రూమ్కి వెళ్ళాలో నాకు కన్ఫ్యూజన్. నేను అమ్మాయి అనుకున్నాను చిన్నప్పటి నుంచి కూడా. అమ్మాయి అనుకున్నప్పుడు బాయ్స్ దానిలోకి వెళ్ళలేను, వాళ్ళు ఏమైనా చేస్తారు భయము. గర్ల్స్ దానిలోకి వెళ్ళనివ్వరు, అబ్బాయిలాగా ఉన్నాను. ఒక 10 ఏళ్ళ అంటే 8 ఏళ్ళప్పుడు ఒక పిల్లాడికి, అప్పుడు ఆ బాత్రూమ్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు నేను ఏం చేస్తాను నెక్స్ట్, నేను ప్లాన్ చేసుకుంటాను ఎప్పుడు వెళ్ళాలి బాత్రూమ్కి. గర్ల్స్ది బాయ్స్ది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, అందులో నీళ్ళు ఉంటాయి ఆ టైంకి, ప్లాన్ చేసుకొని మిస్ని అడిగి మేడం నేను వెళ్తాను అని. అంటే ఒక నేచర్ కాల్, అంటే నాకు వచ్చిన 1, 2 తీర్చుకోవడానికి నేను ప్లానింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఒక పిల్లాడిలాగా. ఇది ఎంత మానసికమైన క్షోభ చెప్పండి. ఇది ఇలా చెప్తా ఉంటే వర్డ్స్లానే మీరు వింటున్నారు కానీ అది ఎక్స్పీరియన్స్ ద్వారా నేను అనుభవించాను. ఓకేనా? అది మొదలుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఎందుకమ్మా నన్ను పంపించేస్తున్నావు, ఎందుకు నన్ను పంపించేస్తున్నావు, నేను ఉండాలనుకుంటున్నాను మీతోటి అని ఆ బాధని చెప్పినా కానీ మనం అర్థం చేసుకోరు కదా. లేదు నాన్న అంటే ఇప్పుడు చెప్తారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉండటం వల్ల మీ అక్కకి పెళ్ళి కాదు, మీ చెల్లికి పెళ్ళి కాదు, మీ అన్నని ఇలా అంటున్నారు, మీ తమ్ముడిని ఇలా అంటున్నారు అని చెప్పినా మేము అర్థం చేసుకునే వయసులో మమ్మల్ని రోడ్డు మీద పంపించేసినప్పుడు, ఆ రోడ్డు మీద ఓన్లీ భిక్షాటనే అనే ఒళ్ళు అమ్ముకునే 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇదంతా నేను అంటే ప్రతి ఇంటర్వ్యూలో ఈ సిరీస్ ఈ చెప్పాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇవన్నీ మాకు తెలియకుండానే జరుగుతూ ఉన్నాయి కదా. మేము ట్రాన్స్జెండర్ అని పుట్టగానే మాకే తెలియదు కదా. ఓకే, ఈ అంశం కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా, లేకపోతే మాతో జీవితాంతం కలిసి ఉంటారా ఉండరా అనే ఆలోచన కూడా మీకు ఉండి ఉండకపోవచ్చు అని అంటారా? ఆ క్షణానికి వాళ్ళకి ప్రేమించే మనిషి దొరికాడు, అంతే. ప్రేమకి కరువైన వాళ్ళు, నిజంగా వాళ్ళు ఎడారిలో వెళ్ళే వాళ్ళకి ఎవరన్నా ఒక చిన్న మూత నీళ్ళు ఇస్తే కూడా అమూల్యమే కదా. బాటిల్ సంగతి తర్వాత వదిలిపెట్టండి, ఒక చిన్న మూతతో నీళ్ళు ఇచ్చిన అమూల్యమే. ఆ నీళ్ళ కోసం ఎంత వెంపర్లాడతారు. అదే ప్రేమ రాహిత్యంతో ఉన్న వ్యక్తికి ప్రేమ దొరుకుతుంది అంటే దానికోసం ఏమైనా చేస్తారు. ఏం చేస్తారంటే వాళ్ళు అప్పటి వరకు కూడబెట్టుకున్న డబ్బులు ఖర్చు పెడతారు, వాళ్ళు ఒళ్ళమ్ముకుని డబ్బులు ఇస్తారు వాళ్ళకి, వాళ్ళ కోసం వంటలు చేసి పెడతారు. అసలు అది నిజమో కాదో తెలియదు. మళ్ళీ అసలు అవన్నీ కాదు, వాళ్ళు ఒక్క 5 నిమిషాలు వీళ్ళతో ప్రేమకున్నా చాలు.
ఇప్పుడు చాలామంది భార్య భర్తలు చేయరా అండి ఇది? భర్త ఎంత హింసించేవాడైనా సరే మారతాడు అని చెప్పి ఏదో కాసేపు చూపించే ప్రేమ కోసం ఆ భార్య ఎంత పరితపిస్తుంది. ఖచ్చితంగా ప్రేమ, బంధం, వీళ్ళు కూడా అలాగే అనుకుంటారు. బంధం ఉన్నా లేకపోయినా, బంధం బలీయమైంది అయినా కాకపోయినా ఆ ప్రేమ, ఆ కాసేపు ప్రేమ ఇది నిజం కాదు అని తెలుస్తూనే ఉంటుంది. ఒక పక్క నుంచి మనసు చెప్తుంటుంది, కానీ అవసరం వాళ్ళని అలా చేస్తుంది, అలా నమ్మేలాగా, మోసపోయేలాగా. ఇప్పుడు ఆ ట్రాన్స్జెండర్ అమ్మాయి ఇంతకుముందు ఎవరి దగ్గర మోసపోయి ఉండదా? అంటే అతను భర్త అవుతాడని కాకపోవచ్చు, చిన్న చిన్న విషయాలకైనా మోసపోకుండా ఉంటారా వీళ్ళు? వీళ్ళని ఎంతమంది చీట్ చేస్తారు ఒక చిన్న ప్రేమ కోసం, ఒక చిన్న స్నేహం కోసం, నేను నీకు తోడుంటాను అనే ఒక చిన్న అబద్ధం కోసం. అబద్ధమైనా పర్వాలేదు, నాకు సంతోషపెట్టే మాట చెప్పు అని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడతారు. అందుకే వీళ్ళని అసలు విడిగా చూడొద్దు అంటున్నాను నేను. వాళ్ళు సమాజంలో అంతర్భాగమే, మనలాంటి వాళ్ళే. కాకపోతే మనకంటే ఎక్కువ అవసరాలు ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఒక తల్లి ఉంటుందండి, 2 పిల్లలు ఉంటారు. ఒక అబ్బాయికి బాగా అనారోగ్యం ఉంటుంది, ఒక అబ్బాయి బాగా ఆరోగ్యంగా ఉంటాడు. ఆ తల్లి అటెన్షన్ ఎవరి మీద ఉండాలి? అనారోగ్యంగా ఉన్న బిడ్డ మీద ఉండాలి. వాడు బతుకుతాడో తెలీదు, ఉంటాడో తెలీదు, ఉండడో తెలీదు, కానీ ఆఖరి సెకండ్ వరకు ఆ తల్లి ఈ బాగున్న పిల్లోడిని అలా వదిలేసైనా సరే ఆ పిల్లోడి కోసం పరితపిస్తూ చూసారా? అలా ఈ సమాజం సిద్ధమైన రోజున ఇలాంటి వార్తలు వినం మనం. అంతేనా? రచన గారు అన్నట్టు టైం పడుతుంది. కొత్త జనరేషన్ మీరు అన్నది కరెక్ట్, చాలా కరెక్ట్. థ్యాంక్స్ కృష్ణకుమార్ గారు. ఇప్పుడున్న జనరేషన్లో చాలా నేను రీల్స్ అప్డేట్స్ చూసినప్పుడు భయం వేస్తుంది. ఎందుకంటే మంచి మనసు ఉందా? ఏం చేసుకోవాలి మంచి మనసు? మంచి మనిషివా? మంచి బిహేవియరా? లవ్ చేస్తున్నావా? లవ్ అసలు ఏంటి? ఈ జనరేషన్లో ఇవన్నీ నడవు. అవన్నీ చదివినప్పుడే నాకు అంటే ఏంటి అసలు, అంటే మనందరం ఎటువైపు వెళ్తున్నాం అంటే ఆ సున్నితత్వము, ఆ ప్రేమ అనేదాన్ని ఒక టోకెన్గా వాడుకొని ఆ రిలేషన్షిప్లో వెళ్ళి ఆ బెనిఫిట్స్ తీసుకోవడానికి వాడుతున్నారు. అది నేను ఒక ట్రాన్స్ కమ్యూనిటీ చెప్పట్లేదు. నాకు ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, దీని మీదనే ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది లవ్వేనా, లేదా ఒకరి అవసరాల కోసం ఒకరు ఏదన్నా ఉపయోగించుకున్నట్టు అనుకోవాలా? ఇప్పుడు లవ్ కూడా ఒక అవసరం అంటే మీరు ఏమంటారు చెప్పండి? సరే, అది పెద్ద చర్చ, అది వేరే చర్చ. ఇక్కడ మనం ఇప్పుడు ఇందాక నేను చెప్పింది అదే, ప్రేమ అవసరంలో ఉంది. ఆ అమ్మాయి ఆ అవసరం కోసం ఏదైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఇవాళ రేటు నిర్ణయించటమే కదండి తెలివైన విషయం. నా దగ్గర ఇంత స్కిల్ ఉంది, నాకేమిస్తారు? నా దగ్గర ఇంత ప్రేమ ఉంది, నేను ఈ ప్రేమని ఇచ్చినందుకు నాకేం వస్తుంది? ఇదే కదా. బట్ లవ్ ఈజ్ ఆల్వేస్ అన్కండిషనల్. అండ్ నేను అదే అంటున్నా, వీళ్ళు సహజంగా ఒక సమాజంలో బతుకుతూ ఉంటారు. వీళ్ళు అసలు మీకు ఎట్లా అట్రాక్ట్ అవుతారు, మీరు ఎట్లా వీళ్ళని నమ్ముతారు? ఇందులో అట్రాక్షను అంటే ఇది ఆడమగ కన్నా భిన్నంగా ఉంటుందని ఇప్పుడు మనం అనుకోవద్దు. ఇప్పుడు మనం అందుకే అంటున్నాం, మీరు అన్నారు మీరే ఫస్ట్లో, ప్రేమ అనేది జెండర్ చూసుకోదు, కాస్ట్ చూసుకోదు, రిలీజన్ ఏది చూసుకోదు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక రియాక్షన్ కదా, ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్. అది అంటే అంతే జెన్యూన్గా ఇప్పుడు ఆపోజిట్ సెక్స్ ఫీమేల్ని చూసిన అట్రాక్షన్తోనే ట్రాన్స్ ఉమెన్ని కూడా వాళ్ళు చూస్తారు ఆ టైంలో పర్టికులర్గా లవ్ అంటే నాకు ఇది ఒక్కటి అర్థం కాలేదు. అంటే అంటే లవ్ అనేది అన్కండిషనల్ కదా. అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే అమ్మ ఉంది, అమ్మ ప్రేమని మనం ఒక ఐడియల్ లవ్గా తీసుకుంటాం కదా. ప్రేమని ఐడియల్గా ఎందుకు తీసుకుంటాం? ఇప్పుడు కృష్ణకుమార్ చెప్పినట్టు ఎలాంటి వాడైనా బిడ్డ, అమ్మ జడ్జిమెంట్ మారదు. తప్పు చేయని ఖైదీ ఏదన్నా క్రిమినల్ కానీ ఏదన్నా కానీ ఆ ప్రేమ ఇప్పుడు తగ్గదు అమ్మ ప్రేమలో. అందుకే ప్రేమ ఈజ్ అన్కండిషనల్ అంటారు. లవ్ ఈజ్ అన్కండిషనల్. ఎందుకంటే అమ్మలా ప్రేమించగలుగుతారా మీరు? అమ్మ ప్రేమ ఈజ్ ఐడియల్ లవ్ కూడా కదా. సో ఇప్పుడు ఆ లవ్ అన్కండిషనల్ అయినప్పుడు సేమ్ అన్కండిషనల్ లవ్ వేరే వాళ్ళు చూడగలమా, మనము తేగలమా, ఉంటుందా అనేది ప్రశ్న. అది ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఉంటుందని నేను ఎందుకు అంటున్నాను అంటే, అంత అన్కండిషనల్గా ఎందుకు ప్రేమించగలుగుతారు అని నేను అంటున్నానంటే, ఆ ప్రేమ పొందలేదు కాబట్టి వాళ్ళు. కృష్ణకుమార్ గారు చెప్పినట్టు అన్కండిషనల్ అంటే ఏంటి? ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్ళైనా కానీ నీకోసం ఏ సాక్రిఫైస్ అయినా నేను చేస్తాను, నువ్వు నన్ను రిజెక్ట్ చేసినా నేను ప్రేమిస్తాను. తల్లి అంతే చేస్తుంది కదా.
తల్లిని ముసలి అయిపోయాక తల్లిదండ్రులు పిల్లలు పట్టించుకోరు, వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ పిల్లలు వెళ్ళిపోతారు. బట్ కానీ తల్లి ఇంకా ప్రేమిస్తూనే ఉంటుంది ఆ పిల్లల్ని, అవునా కాదా? తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలేసినా కానీ నా పిల్లలు ఎలా ఉన్నారని అడుగుతుంది మీరు వెళ్ళి అడిగినాక. అది లవ్ విల్ బీ ఆల్వేస్ అన్కండిషనల్. సో మనం ఎప్పుడు కూడా మాట్లాడుకునేటప్పుడు లవ్ కంటెక్స్ట్కి సంబంధించి అలానే అవ్వింది అనుకోవాలి యాక్చువల్గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్స్ ఏది ఉన్నా కానీ లేదా వాళ్ళ సోషల్ స్టేటస్ ఏది ఉన్నా కానీ. సో ఇది కూడా అలాగా పుట్టిన ఒక రియాక్షన్, ఒక స్పందన వాళ్ళిద్దరి మధ్య, జెండర్స్ ఏమన్నా కానుండొచ్చు. బట్ కానీ సోషల్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి అనుకూలంగా లేవు. అంటే ఇక్కడ చాలా మందిని కలుస్తూ ఉంటారు ట్రాన్స్జెండర్స్గా, చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. ఒక వ్యక్తి మీద ఆ లవ్ అలా స్టిక్ ఆన్ అయి ఉంటుందా? వెరీ గుడ్ క్వశ్చన్. అంటే నేను చాలా వాటిలో ఈ డిస్కషన్స్లో వచ్చింది. లవ్ సెక్స్ మధ్య తేడా ఏంటి అసలు కదా? సెక్స్ ఈజ్ అ న్యాచురల్ డిజైర్. అది అంటే మనం దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతాం, అవునా? ఆకలిస్తే అన్నం తింటాం. సెక్స్ కూడా అది డిజైర్, అలా న్యాచురల్ ఇన్స్టింక్ట్ అది యాక్చువల్గా. న్యాచురల్గా వచ్చే అది ఒక ఏమో ఫీలింగ్ ఒకటి, ప్లస్ అవసరం కూడా, నీడ్ అది, ఓకేనా? సో సెక్స్ ఈజ్ డిఫరెంట్. సెక్స్ని ఎప్పుడు కూడా ప్రేమతో కలపకండి. ప్రేమ అనేది అన్కండిషనల్ ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు మంచినీళ్ళు ఎలా తాగుతారు, భోజనం ఎలా చేస్తారు, సెక్స్ ఎవరితోనే అవ్వచ్చు, ఎప్పుడన్నా కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు. కాదని మీరు అంటారా? ఎవరన్నా వస్తారా అద్దరు దిబెట్టుకు రమ్మానండి, నేను కాదని ప్రూవ్ చేయగలను. బట్ లవ్ అనేది అలా కాదు. లవ్ ఈజ్ వెరీ మచ్ కండిషనల్. ఏదైతే ఏ మనిషి అయితే మనం లవ్ చేస్తామో ఆ మనిషి కోసం ఏమన్నా చేయడానికి అవి రెండు డిఫరెన్షియేట్ చేయడానికి లేదు కదండి, అవి రెండు కలిస్తేనే కదా అవతల వ్యక్తి. లవ్ కాదు, కానీ డిఫరెంట్ కూడా. ఎందుకంటే లవ్లో సెక్స్ ఉంటుంది, సెక్స్ కోసం లవ్ ఉండదు. సెక్స్ కోసం లవ్ ఉంటుంది, లవ్ కాదు. ఎందుకంటే అది మళ్ళీ కండిషనల్ అయిపోయింది కదా. కరెక్ట్, మీరు అంటున్నది కరెక్టే. నేనేమంటానంటే కృష్ణ కుమార్ గారు, ఇప్పుడు మనల్ని లవ్ చేస్తున్న ఒక వ్యక్తి సెక్షువల్గా వేరే వాళ్ళతో ఉండడమో లేకపోతే వేరే వాళ్ళతో పరిచయం ఉండడాన్నో లవ్ చేసే వ్యక్తి ఇష్టపడ్డాడు కదా. ఇప్పుడు రచన గారు ఏమంటున్నారు, అది వేరు ఇది వేరు అని అంటున్నారు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు ప్రేమ అనేదాన్ని సెక్స్ని కలపొద్దని ఆవిడ అనటాన్ని నేను 100% నేను సమర్థిస్తా. ఇప్పుడు సెక్స్తో పాటు ప్రేమ ఉండొచ్చు, కానీ ప్రేమతో పాటు సెక్స్ ఉండాలి అనే కండిషన్ పెట్టొద్దు. నేనేమంటున్నానంటే అదే అవి రెండు నాతోనే ఉండాలని కోరుకుంటాడు కదా ఆ వ్యక్తి, లవ్ చేసే కొంతమంది అనుకుంటారు. కానీ సెక్స్ని అయితే కట్టడి చేయగలరు, కానీ ప్రేమను ఎలా కట్టడి చేస్తారు? ప్రేమ ఒక చెట్టుని ప్రేమించవచ్చు, సేమ్ జెండర్ మనిషిని ప్రేమించవచ్చు, లేకపోతే తినే తిండిని ప్రేమించవచ్చు, వేసుకునే బట్టల్ని ప్రేమించవచ్చు. అవి అవసరాలు నిత్యావసరాలే కావచ్చు, కానీ వాటితో కూడా ప్రేమలో పడేవాళ్ళు ఉంటారు. నాకు రచనతో వేరే ఏమీ లేదు, నాకు ఉద్యమ సంబంధం ఉంది, కానీ ఉద్యమ సంబంధంలో ప్రేమ కూడా ఉంటుంది, కానీ సెక్స్ ఉండాలని లేదు దాంతోటి. అందుకే మీరు సెక్స్ని ప్రేమని కండిషనల్ చేయొద్దు. సెక్స్ కన్నా కండిషన్స్ ఉంటాయి కానీ ప్రేమకి కండిషన్స్ ఉండవు. ఇప్పుడు నాకు చాలా ప్రేమ వచ్చిందండి, నేను నడి రోడ్డు మీద నాకు రచన కనిపించింది, నేను హగ్ చేసుకుంటాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగలుగుతాను, వ్యక్తం చేస్తాను. వ్యక్తం చేయగలమా? మ్యారేజ్ చేసుకునే ప్రేమ కాదు కదా మ్యారేజ్. అసలు నేను అంటున్నది ఈ కుర్రాన్ని దృష్టిలో పెట్టుకొని అంటున్నా, ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే ప్రేమ కాదు కదా. ఒకటి చెప్తున్నా వినండి, ఆ కుర్రాడికి పెళ్లి కాలేదు కాబట్టి, వేరే ఇంకొక మహిళని ప్రేమించాలని అతను అనుకోలేదు కాబట్టి ఈ మహిళనే ప్రేమించాలనుకున్నాడు, ఈ మహిళలతోనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అదే అతను ఆమెని పెళ్లి చేసుకోవాలి అని అనుకోకపోయి ఉంటే గనక అసలు ఇంత పేచీయలేదు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా అంత బాధపడింది దేనికి? పెళ్ళి దాకా వచ్చాడు అంటే ఇంకా ఆ అమ్మాయి ఏదో మందు పెట్టేసింది, ఇంకా ఆ అమ్మాయి ఏదో లాగేసింది వీడిని. నా కొడుకు అమాయకుడు, నా కొడుకుని ఆ అమ్మాయి వల్లో వేసుకుంది. ఇదే కదా మాట్లాడతారు. ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ కూడా ఒక కుటుంబం ఉంటే ఏమంటది? మా అమ్మాయి దోన మా అమ్మాయిని బతకనివ్వకోకుండా మా అమ్మాయి జోలికి వచ్చాడు, వీడు చెడగొట్టాడు, దోపిడీ చేసేస్తున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు, శారీరకంగా ఉంటున్నాడు, మానసికమైన ప్రేమ అని చెప్తున్నాడు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని అనుకుంటారా లేదా? అందుకని ఏంటంటే మనము ఇవన్నీ ఆలోచించటం కన్నా అతను ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, జీవితాంతం కలిసి ఉండాలనుకున్నాడు. ఎంతకాలం కలిసి ఉంటారనేది మీరు అడగొద్దు. ఎందుకంటే మరి ఏ ఇద్దరి మధ్యనైతే పెళ్ళి
కరెక్టు, సెక్స్ కరెక్టు అని మనం నమ్ముతున్నామో ఆపోజిట్ సెక్స్ మధ్య జరుగుతున్న పెళ్ళిళ్ళు కలకాలం నిలబడుతున్నాయా? మరి నిలబడాలని కదా చట్టాలు కూడా చేసుకున్నాం. ఎక్కడ చట్టాలు చేస్తున్నాయి? సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? సరే, వివాహేతర సంబంధాలు తప్పు కాదు అన్నది. దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి వాళ్ళ సమాజంలో. అందుకని చట్టాల వల్లే అంతా జరుగుద్ది అనుకోవద్దండి. మనుషుల్లో మార్పు చాలా అవసరం. మనుషులు మారితేనే చట్టాల వల్ల ఉపయోగం ఉంటుంది. మీకు ఇంకోటి తెలుసా అండి, పాశ్చాత్య దేశాల్లో ట్రాన్స్జెండర్స్కి సంబంధించి చట్టాలు చాలా తక్కువ ఉన్నాయి, కానీ ప్రజల్లో అవగాహన ఉంది. మన దేశంలో వాళ్ళని మీరు గేలి చేయకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని మనకి చట్టాలు ఉన్నాయి. కాదే అది ఈ మధ్య కాస్త పక్కదోవ పడుతుంది అనుకోండి, అది వేరే విషయం. అయినప్పటికీ మన దగ్గర అవగాహన లేదు, ఆ చట్టాన్ని అర్థం చేసుకునే అవగాహన లేదు. ఆ చట్టాన్ని అర్థం చేసుకునే అవగాహనే ఉంటే అసలు చాలా ప్రశ్నలు ఉండవు ఇవాళ ట్రాన్స్జెండర్స్ పట్ల. అంతే కదా, మనకు అవగాహన లేదు. బట్ ఆమె ప్రశ్నకి మళ్ళీ నేను వస్తాను. చెప్పండి. ఒకటి ఏంటి అంటే ఏ స్టీరియోటైపింగ్ ఉందో ఆ స్టీరియోటైపింగ్ నుంచే ఈ ప్రశ్న వస్తుంది. నాకు అర్థమవుతుంది ఏంటంటే, పెళ్లి చేసుకున్నప్పుడు భర్తకి భార్య, భార్యకి భర్త, ఇది సమాజం, ఇది కదా కుటుంబ వ్యవస్థ. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, నేను ఒప్పుకుంటాను దానికి. బట్ హిపోక్రసీ అనేది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే కపటము అని వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, హిపోక్రటిక్ సమాజంలో, పితృస్వామ్య సమాజంలో మెన్కి, పురుషులకి కొన్ని పవర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏంటంటే, పితృస్వామ్యం అంటే మీకు తెలుసు, నిర్ణయం తీసుకునే అధికారం ఓన్లీ పురుషునితోనే ఉంటుంది. మొదటి హెడ్ పురుషుడై ఉంటాడు, సెకండ్ జెండరు స్త్రీ అయి ఉంటుంది. అందుకని మా జడ్జిమెంట్ కూడా థర్డ్ జెండర్ అన్నారు. బట్ వి కన్సిస్టెంట్లీ రెసిస్టెడ్. అలా ఎవరు నిర్ణయించారు? థర్డ్ జెండర్ మేమైతే ఫస్ట్ సెకండ్ ఎవరని మేము ప్రశ్నించాము. మళ్ళీ తిరిగి దీనికి వస్తాను. అది ఒక పితృస్వామ్య వ్యవస్థలో అది నిర్ణయించబడింది ఏంటంటే, ఈ భర్త ఒక భార్య, భార్యకి భర్త అని. కానీ ఆ వ్యవస్థలో ఆ భర్తలు అలా ఉంటున్నారా? లేరే. మగవాళ్ళకి యథేచ్ఛగా హక్కులు ఇచ్చిన సమాజము, అంటే మగవాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్, కొన్ని ఎథిక్స్ అనేది ఎప్పుడు ఆపాదించలేదు సమాజం. అంటే వాడు మగాడు కదరా, ఇది నేను ఇప్పుడు జెండర్ రోల్స్కి వస్తున్నాను చూడండి. జెండర్ రోల్స్ చూసినప్పుడు వాడు మగాడు కదరా, వాడు అర్ధరాత్రికి వచ్చి తిరగచ్చు కదరా, వాడు భార్య ఉన్నా వేరే దాంతో తిరగచ్చు కదరా అని సమాజం నిర్ణయించింది కదా. ఇప్పుడు అది కాదు అనేది ఒక నేను ఇంకొకటి అంటున్నా, సమాజం యాక్సెప్ట్ చేయకపోయినా మహిళల వైపు నుంచి జరగట్లేదా? జరుగుతూనే ఉంది కదా మహిళల వైపు నుంచి కూడా. ఖచ్చితంగా ఒక పురుషుడు వేరే మహిళతో వెళితేనే భార్య యొక్క హక్కులు ఉల్లంఘన అవుతాయి. ఆ చర్చలోకి వెళ్ళదు, బట్ అన్ని వైపుల నుంచి జరుగుతుంది. బట్ అందుకే నేను వస్తాను, అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు ఇలాంటి ఒక కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు, ఎక్కడైతే హిపోక్రసీ అనేది ఉన్నప్పుడు, కపటం అనేది మనం అనుకుంటాం ఏం జరగదు, భార్యకి భర్త, భార్యకి భర్త, భర్తకు భార్య అని అనుకోవచ్చు. బట్ ఈ రిలేషన్స్ ఎక్కడన్నా ఇది కావచ్చు, డాబిల్ కావచ్చు కదా, తారుమారు కావచ్చు, తర్జుమా కావచ్చు, వివాహం బయట కూడా ఉండొచ్చు రిలేషన్షిప్స్. ఇది ఇలాంటి సమాజంలో ఒక వ్యక్తి, ట్రాన్స్ వ్యక్తి కావచ్చు, మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఆ వ్యక్తి ఎవరికైతే ప్రేమ దొరకలేదో అలాంటి వ్యక్తి పూర్తిగా ఒక వ్యక్తిని నమ్మి ప్రేమ అంతా ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తిగా ఆ ప్రేమ యొక్క విలువ తెలిసినప్పుడు, కేవలం అంటే ఆ వ్యక్తి వేరు వాళ్ళతో సెక్స్ చేస్తారు కాబట్టి ఆ వ్యక్తి ఇచ్చిన ప్రేమ నిజాయితీ అయిన ప్రేమ కాదని అందామా? అంటే ప్రేమకి సెక్స్ని లింక్ పెట్టి వాళ్ళ ప్రేమని డీమోరలైజ్ చేద్దామా? ప్రేమించడం వరకు ఓకే, పెళ్ళి అనే బంధంలోకి అడుగు పెడుతున్నప్పుడు నాతోనే ఉండాలని కోరుకుంటాడు కదా ఆ వ్యక్తి. బట్ సెక్స్ అయినా, ప్రేమ అయినా, ఇంకా ఏదైనా వాట్ ఎవర్, నీ ప్రతిదీ నా సొంతం అని అనుకుంటారు కదా ఎవరైనా. నేను దాని గురించి అని ఇద్దరు అనుకోవాలి. ఉండండి, నేను కంప్లీట్ అని ఇద్దరు అనుకోవాలి, ఇద్దరు ఉండాలి. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ పర్సన్ ఉంటున్నారు అనుకోండి, ఆ ట్రాన్స్ మహిళలు ఉంటున్నారు అనుకోండి, ఆ వ్యక్తి ఉండలేదు అనుకోండి, దీనికి ఏం చెప్తారు? అది మనం అనుకోని నేను ఉండాలి అని అంటున్నాను. ఉంటున్నారు కూడా, మనకేం తెలుసు? తెలియదు కదా. అతను ఉండడు అనే గ్యారంటీ ఏంటి? అతను ఉండడు అనే గ్యారంటీ లేదు. అతను ఉంటాడు ఖచ్చితంగా, ఉంటాడో ఉండడో. మామూలు మగవాళ్ళు ఉంటున్నారు, ఉండట్లేదు. అలాగే అతను కూడా ఉంటాడో ఉండడో తెలియదు. ఆమె కూడా ఉంటుందో ఉండదో తెలియదు, మామూలు మహిళల్లాగానే. అందుకని అది అసలు సమస్య కాదండి నా దృష్టిలో. సమస్యలో ఏంటి అంటే, ఇక్కడ ఒకటే కావాలి,
వీళ్ళు ఏ ప్రేమ కోసమైతే పరితపిస్తున్నారో ఆ ప్రేమ ఇచ్చే మగవాడు దొరికినప్పుడు ఆ ప్రేమని వాళ్ళు గౌరవించి అదేదో టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా చేయకుండా, మామూలు భార్యాభర్తల అసమ సంబంధాల్లో లాగా చేయకుండా ఎగ్జాక్ట్లీ వాళ్ళు ప్రేమగా ఉంటే పిల్లలున్నా పిల్లలు లేకపోయినా వంశాభివృద్ధి ఇప్పుడు ఈ 150 కోట్ల జనాభాలో నేను కనకపోతేనే జనాభా సమస్య వస్తా అని అనుకుని వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటే, ఇప్పుడు ఎంతమంది పిల్లలు లేని భార్యాభర్తలు ఉండట్లేదండి మన సమాజంలో? ఉంటున్నారు లేదా? పిల్లలు లేని భార్యాభర్తలు ఉండట్లేదా? పిల్లలు కలగరు అని కూడా భార్యాభర్తలుగా అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కదా. రీజన్ ఏదన్నా కానీ పిల్లలు కలగరు అని తెలిసి కూడా పెళ్లి చేసుకోవటం అనేది చాలా తక్కువగా జరుగుతున్నటువంటి. ఇక్కడ ముందే తెలిసింది. ఇక దీని గురించి పేచీ ఉండదు, రేపటి నుంచి అనుకుందాం మనం. పేచీ ఉండదు. ఒకవేళ పెళ్ళైన తర్వాత తెలిసినా గౌరవించి, సమస్య భర్తలో ఉన్నా సమస్య భార్యలో ఉన్నా కలిసి జీవనం చేస్తున్న వాళ్ళు లేరా మన సమాజంలో? అవసరమైతే పిల్లల్ని తెచ్చి పెంచుకుంటారు. అలాగే వీళ్ళు కూడా పిల్లల్ని తెచ్చి పెంచుకుంటారేమో. ఇంకా బాగా డబ్బులు సపోర్ట్ చేసినాయి అనుకోండి, కరణ్ జోహార్ లాగా సరోగసి బేబీని కంటారేమో, ఎవరికి తెలుసు? ఏదైనా జరగచ్చు రేపు. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, దీనిని ఆ తల్లిదండ్రులు వాళ్ళ అవగాహన లేమితోనే, పైగా సమాజం నుంచి వస్తున్న స్టిగ్మా వల్ల మాత్రమే వాళ్ళిద్దరూ చనిపోయారు తప్పితే వేరే కాదు. పిల్లలు ఉంటారా ఉండరా అనే చర్చ కాదు ఇక్కడ. అది కూడా వాళ్ళ మనసులో చర్చ అయితే అయ్యి ఉండొచ్చు, ఆ తల్లిదండ్రుల మనసులో చర్చ అయితే అయ్యి ఉండొచ్చు. కానీ దాన్ని మించిన స్టిగ్మా ఏముంది అంటే, ఈ సమాజం ఒప్పుకోదు. ఒక ట్రాన్స్జెండర్ మహిళతోటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళకు ఒక కొంప గోడు ఉండదు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉండరు, వాళ్ళకి ఫ్యామిలీ ఉండదు. వాళ్ళతోనా నా కొడుకు, ఎగ్జాక్ట్లీ వాళ్ళతోనా నా కొడుకు పెళ్లి గురించి నేను ఎంత ఊహించుకున్నాను అని ఆలోచించే తల్లిదండ్రులు అవగాహన. నేను మొదట్లో చెప్పాను చూడండి, నాకే పుట్టారు పిల్లలు, నా నుంచే పుట్టారు, కానీ వాళ్ళు నా వాళ్ళు కాదు అనుకోవటానికి, ఆ అవగాహన రావటానికి ఎంత సామాజిక మార్పులు రావాలి, ఎంత కుటుంబ వ్యవస్థలో మార్పులు రావాలి. మళ్ళీ భార్యాభర్త ఇద్దరు ఒకే మాట అనుకోవాలి. ఇది ఒక మహిళకుండో ఒక పురుషుడికుంటో కుదరదు, ఇద్దరికీ ఉండాలి. అంటే వాళ్ళ సామాజిక స్థాయి కావచ్చు, ఆర్థిక స్థాయి కావచ్చు, మానసిక పరిపక్వత కావచ్చు, ఇవన్నీ వనగూడినప్పుడే కుదురుతాయి. మరి మన దేశంలో ఎందుకు ఇలా జరగట్లేదు అంటే, మన దేశంలో ఈ పిల్లోడు పుట్టాడు, ఈ కూతురు పుట్టింది అంటే నా ఆఖరి ఊపిరి ఆగిపోయే వరకు వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి, నా కనుసన్నల్లోనే మొత్తం జరగాలి అనుకునే తల్లిదండ్రులు ఉండబట్టే జరుగుతుంది. అదే పాశ్చాత్య దేశాలు అనుకోండి, అక్కడ పిల్లాడు పుడతాడు, ఓ 16 ఏళ్ళు పెంచుతాము, అమ్మాయినైనా అబ్బాయినైనా, వాళ్ళ జీవితానికి వాళ్ళ జీవితాన్వేషణకు వాళ్ళని వదిలేస్తాము అనే ఒక భావన ఉంటుంది అక్కడ. అంటే మళ్ళీ ఇక్కడ మనం సంస్కృతి అదే నేనండి, మీరు ప్రతిసారి ఇన్వర్టెడ్ కామాస్లో సంస్కృతి సంప్రదాయం తీసుకొస్తారని తెలుసు, కానీ ఏ సంస్కృతి సంప్రదాయం కుటుంబ హింసను ఆపగలుగుతుంది? అది ఆపనప్పుడు అందుకని నేను వెళ్ళిపోదాం అనట్లా. నేనేమంటున్నాను తెలుసా, ఎందుకు మనము ఇద్దరము మంచిగా ఉండాలని ఎందుకు ఆలోచించట్లేదు? కుటుంబ హింస ఆలోచించమని చెప్పడం ఫైన్, అంతే. నేను ఇప్పుడు చెప్పేది కూడా, ఇప్పుడు ఒక అబ్బాయికి నేను అమ్మాయిని అనుకుంటున్నారు, ఒక అమ్మాయి నేను అబ్బాయిని అనుకుంటున్నారు. దీన్ని బ్రహ్మ తలరాత రాశాడు కాబట్టి దానిని అనుసరించి నువ్వు చచ్చేదాకా ఉండాలి అనే ఒక సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడొద్దు అని చెప్తున్నాను. ఆ వేలాడటం వల్లే వచ్చింది ఇదంతా. ఆలోచన మారాలి, అవగాహన. నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది మీకు రచన గారు. ఇక్కడ ఈ అబ్బాయిలు, ఈ ఏజ్లలో ఉండే అబ్బాయిలు, లేకపోతే ఈవెన్ సెలబ్రిటీలు కూడా దీనికి అతీతం కాదని నేను కొన్ని థంబ్నెయిల్సే చూసా. లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూ చూడలేదు కానీ, అంటే ఈ ఇష్యూ గురించి చూస్తూ ఉన్నప్పుడు థంబ్నెయిల్స్లో సెలబ్రిటీలు కూడా మా దగ్గరకు వస్తారు అని కొంతమంది చెప్తూ ఉంటే, అసలు వీళ్ళు వచ్చేది దేనికోసం? ప్రేమ కోసమా, సెక్స్ కోసమా, లేదా మీ నుంచి ఏమన్నా వాళ్ళు ఆశించి వస్తారా? అంటే అన్నీ ఉన్నాయి యాక్చువల్గా. సెక్స్ కోసం వచ్చేవాళ్ళు సెక్స్ కోసమే వస్తారు, వాళ్ళు ఎవరి దగ్గరికైనా కానీ. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ట్రాన్స్ కావచ్చు, గే కావచ్చు,
లెస్బియన్ కావచ్చు, వాళ్ళిద్దరికి ఇష్టమైనప్పుడు వాళ్ళతో సెక్స్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అప్రోచ్ అవుతారు. సెక్స్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్. ఇట్స్ అ ప్రొఫెషన్ యాక్చువల్ కదా. సెక్స్ వర్క్ని ఒక ప్రొఫెషన్గా కూడా సుప్రీంకోర్టు గుర్తించింది. సో అది ఇద్దరు వ్యక్తులు ఎవరైతే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య సమ్మతంతో, కన్సెంట్తో జరిగే 4 గోడల మధ్య జరిగే ఒక ప్రక్రియ. సుప్రీంకోర్టు కూడా చెప్పింది 377 జడ్జిమెంట్. సో ఇట్స్ దేర్, అక్కడ డిమాండ్ ఉంది, నీడ్ ఉంది, దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ రిలేషన్షిప్స్లో మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, వాళ్ళు సెక్స్ ఉండొచ్చు, ప్లస్ మనీ అవసరం ఉండొచ్చు, ప్లస్ లవ్ అవసరం ఉండొచ్చు. ఎన్నో ప్లస్లు యాడ్ చేసుకొని ఆ రిలేషన్షిప్ బేస్ అయ్యి ఉండొచ్చు. లేదా లవ్ ఉండకపోవచ్చు, కేవలం మనీ అవసరం ఉండొచ్చు, మనీ లేకపోవచ్చు, సోషల్ సపోర్ట్ ఉండొచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు సరిగ్గా వాళ్ళు ప్రేమించట్లేదు, పిల్లలు ఒక 4 పిల్లలు ఉన్నారు, ఒకరికి ప్రేమ దొరకలేదు, అందులో వాళ్ళు ఎప్పుడు హర్ట్ అయ్యే ఉంటారు. ఆ పిల్లలు ఎప్పుడు హర్ట్ అయ్యే ఉంటారు, వాళ్ళకి ఆ ట్రామా ఉండనే ఉంటుంది. ఆ ప్రేమను వెతుక్కుంటారు. ఇప్పుడు మేమే ప్రేమకు దూరమయ్యాన్ని నేను చెప్పను. కుటుంబ వ్యవస్థలో ఉన్న సోకాల్డ్ మగపిల్ల ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రేమ దొరకదు తల్లిదండ్రుల నుంచి ఈక్వల్గా. కొన్ని సందర్భాల్లో వాళ్ళు హర్ట్ అయ్యి ఉంటారు, కొంతమంది నెగ్లెక్ట్ చేయబడతారు. వాళ్ళు ఎక్కడొక్కడ ఎత్తుకుతానే ఉంటారు. వీళ్ళు తారసపడతారు. ఇందాక కృష్ణకుమార్ చెప్పి, అప్పుడు వాళ్ళకి ఆ ప్రేమ దొరికినప్పుడు అక్కడ వాళ్ళు సెటిల్ అవ్వచ్చు. ప్రేమ లేదు, నేను సోషల్గా నాకు చదువు అబ్బలేదు, నాకు చదవాలనే లేదు. అందరూ 100% పుట్టిన వాళ్ళందరూ చదివి డిగ్రీలు చేసి ఉద్యోగాలు చేసి చేయాలని లేదు కదా. కొన్ని కుల వృత్తిలోకి వెళ్తారు, కొన్ని వృత్తిలోకి, అది కూడా చేయాలని లేదు. లేదా ఆ ఎన్వైర్న్మెంట్ ఫ్యామిలీలో ఎనేబులింగ్గా లేదు. నేను ఒక వ్యాపారం చేసుకోవాలనుకుంటే నాకు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నేను చాలా డిస్టర్బ్ అయి ఉన్నా, నాకు చదువు రాలేదు, నేను వ్యాపారం పెట్టలేదు, ఒక ప్రెషర్ ఉంది తల్లిదండ్రుల నుంచి నేను పెళ్లి చేసేస్తానని, నేను ఎక్కడికి వెళ్ళాలి? అలాంటి కొట్టుమిట్టాడుతున్న ఒక సందర్భంలో ఎవరో ఒక ట్రాన్స్ వ్యక్తి తారసపడినప్పుడు, నాకు ఇవన్నీ ఉన్నాయి హెడేక్స్ అని అంటే, అవునా, సారీ, నీ ఉన్న ఏదైతే పరిస్థితికి నేను సారీ ఫీల్ అవుతున్నానంటే అక్కడ స్టార్ట్ అవుద్ది కమ్యూనికేషన్ మొత్తం. అయిపోయి ఆ కన్సోలేషన్ ప్రేమ దాకా వెళ్ళొచ్చు. థింగ్ ఏంటంటే ఇది మగ మధ్య ఎప్పటి నుంచో జరుగుతుంది తరతరాలుగా. ఈ ప్రేమ ఎలా పుట్టుతుందని మనం స్టోరీస్లో చూస్తాం, సినిమాల్లో చూస్తాం. ఇది ఎప్పుడైతే విజిబుల్గా ఏదైతే మనం మీడియాలో చూడలేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సినిమాలో చూడనప్పుడు అదొక సీక్రెట్గా ఒక రహస్యంగా ఉంచబడింది ఆ ప్రేమ. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తాను. 2014 తర్వాతనే మన ట్రాన్స్ వ్యక్తులకు సంబంధించిన చట్టాలు కానీ హక్కుల గురించి కానీ మాట్లాడుకోవటం స్టార్ట్ చేశాం. ఎందుకు? అంతకుముందు ట్రాన్స్ వ్యక్తులు లేరా? ట్రాన్స్జెండర్ అనే ఒక ఇంగ్లీష్ పదం ఎందుకు వాడుకోవాల్సి వస్తుంది మనకి? తెలుగులో ఎందుకు లేదు అసలు ఆ పదం? ఒకవేళ లేకపోతే అంటే మా గురించి ఎవరు రాయలేదా, రాసినా చదవలేదా, చదివినా వినలేదా, సినిమాల్లో కనపడలేదా? సో ఈ సైలెన్స్ ఎక్కడ జరిగింది అసలు కల్చర్లో? ఇవన్నీ పెద్ద పెద్ద క్వశ్చన్స్ నేను అడిగేది. ఇప్పుడు పాయింట్కి వస్తాను. ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ ప్రేమ గురించి సైలెన్స్ ఉందో, ఈ రిలేషన్షిప్స్ గురించి సైలెన్స్ ఉందో, ఆ సైలెన్స్లో జరిగిన హింస గురించి కూడా చాలా సైలెన్స్ ఉంది. ఇప్పుడు నా పార్ట్నర్ దగ్గరకు వస్తాడు, నన్ను కొడుతున్నాడా, తాగి తిడుతున్నాడా, తంతున్నాడా, కోస్తున్నాడా అనేదాన్ని నేను వెళ్ళి ఎక్కడ చెప్పుకోవాలి? తల్లిదండ్రులు పెట్టిన హింసనే, అక్కతమ్ముళ్ళు చేసిన వివక్షతనే నేను చెప్పుకోలేని పరిస్థితిలో ఒక అనామక వ్యక్తి నా జీవితంలోకి వచ్చి నా డబ్బు తీసుకొని, నా దగ్గర సుఖాన్ని పొంది, నా దగ్గర అన్నీ తీసుకుని, ఆ వ్యక్తి చేసే హింసని నేను ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ని అదొక సేఫ్టీ ఎన్వైర్న్మెంట్ అంటారా? సెక్యూరిటీ ఉందంటారా ఆ రిలేషన్షిప్లో? ఇలాంటి బాధనంతా ఒక వ్యవస్థాకృతంగా పడుతూ వస్తున్నాం మేము. సో నేను అందుకే అంటున్నాను, ఈ వ్యవస్థాకృతమైన హింస గురించి మనం మాట్లాడుకోనప్పుడు మైనారిటీస్ రైట్స్ ఉల్లంఘన అయినప్పుడు, ట్రాన్స్జెండర్ రైట్స్ ఏదైతే సేఫ్టీ సెక్యూరిటీ ఆ కమ్యూనిటీ ఫీల్ అవ్వనప్పుడు ఖచ్చితంగా ఇది ఒక ఉప్పెనలు వేసి మెయిన్ స్ట్రీమ్ ఏదైతే మేల్ ఫీమేల్ రిలేషన్షిప్స్లో దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈరోజు ఈ ఆత్మహత్యలు దాని యొక్క పర్యవసానమే. ఎప్పటి వరకు అయితే మనం ఈ రిలేషన్షిప్స్ గురించి ట్రాన్స్జెండర్ వ్యక్తులతో లవ్ కానీ, మ్యారేజ్ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ దీని గురించి మాట్లాడటం సైలెన్స్లో చేసేస్తామో వాళ్ళని, ఇది ఒక ఉప్పెన్లాగా మళ్ళీ అదే సమాజం మీద పడుతుంది. సో వీ నీడ్ టు స్టార్ట్, ఇట్స్ అ హై టైం. పడింది అని అంటారా? ఏదైతే సైలెన్స్ మనం వహిస్తూ వచ్చామో, ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు పార్ట్నర్స్ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, అక్కడంతా సైలెన్స్ చేస్తూ వచ్చాం వాళ్ళని. దాని గురించి డిస్కస్ చేస్తూ, అసలు డిస్కషన్ చేయాల్సిన అవసరమే లేదు. మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర అవసరాలు తీర్చుకుంటున్న వ్యక్తులు కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత సమాజంలో కలిసిపోయి అసలు మాకు సంబంధం లేదన్నట్టు తిరిగేస్తారు. అసలు చర్చ ఉండదు, మొబైల్ నెంబర్లు మారిపోతాయి. అబ్బా,
మామూలు ప్రేమికుల్లానే. మామూలు ప్రేమికుల మొబైల్ నెంబర్లు మారిపోతాయి. ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే వార్నింగ్స్ దొరుకుతాయి, మీరు ఎవరైనా వెళ్ళారంటే మీ మర్డర్ అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అని వేరు దొరుకుతాయి. అంటే ఇండైరెక్ట్గా కొన్ని సిగ్నల్స్ దొరుకుతాయి. ఏంటంటే బెటర్ అంటే నువ్వు తప్పు మడిచివి, నీతో రిలేషన్ కూడా తప్పుడే, నేను నీతో రిలేషన్షిప్లో ఉండటమే పెద్ద గొప్ప, మళ్ళీ నువ్వు ఇంకా దీన్ని వాయిస్ రేస్ చేస్తున్నావు. రేస్ చేస్తే కనుక అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక మర్డర్ చూస్తాం చాలా రాయలసీమలో. అది చూసినప్పుడు మేమందరం సమాజం, ఒక ట్రాన్స్ సమాజం చెల్లించిపోయింది ఏంటంటే నెల్లూరులో చెల్లించిపోయింది ఏంటంటే అంటే మా హక్కుల గురించి వాయిస్ రేస్ చేస్తే మేము విజిబుల్గా వస్తే మమ్మల్ని సైలెన్స్ చేస్తారా చంపి, అంతే కదా. సో ఈ రిలేషన్షిప్స్లో కూడా అది అన్నిటి మీద ఇంపాక్ట్ అవుతుంది. అంటే నేను ట్రాన్స్గా బయటకు వచ్చి నేను ఇప్పుడు ఆ నెల్లూరు హత్య ఏంటి, ఒక మెసేజ్ ఏమిస్తుంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అంటే, నువ్వు ట్రాన్స్ అయ్యి నువ్వు విజిబుల్గా వచ్చావంటే సమాజంలో నిన్ను చంపేసి సైలెన్స్ చేస్తాం మేము అని ఒక దారుణ రణరీతిని, జెండర్ రణనీతిని అక్కడ మనం చూడొచ్చు కదా. ఎవరు కూడా భయపడతారు, నేను ట్రాన్సా, నేను ఒకవేళ బయటకు వస్తే ఇలా చేస్తారా, నన్ను అమ్మవద్దు, నేను మగపిల్లాళ్ళగానే ఉంటాను బ్రతుకుతాను. అప్పుడు అథెంటిసిటీ ఏమవుతుంది, మనందరం ఒక ఫేక్ ఇండివిజువల్స్గా ఒక ఫేక్ సమాజాన్ని సృష్టిస్తాం. అంటే నా లోపల నేను ట్రాన్స్గా అనుకుంటున్నాను, నేను బయటగా జీవించినప్పుడు అది హిపోక్రసీనే అవుతుంది కదా. అథెంటిసిటీ ఎక్కడుంటుంది? నేను అందుకే చెప్తాను ప్రతిసారి, ద అథెంటిసిటీ విత్ విచ్ ట్రాన్స్జెండర్ పీపుల్ లివ్ ఈజ్ ద సైన్ ఆఫ్ లిబరేషన్. అథెంటిసిటీ ఎవరికైనా కానీ ఉన్నవాళ్ళు వాళ్ళు లిబరేట్గా ఉంటారు, ఫ్రీడమ్గా ఉంటారు. ఫ్రీడమ్ ఒక చిహ్నం, లిబరేషన్ ఒక చిహ్నం అథెంటిసిటీ. మేడం, ఈ విషయంలో కంక్లూడ్ చేయాలంటే మీరు అన్నట్టు ఆలోచన మొదలవ్వాలి, అంతే, అవగాహన రావాలి. ఎంత అవగాహన మొదలైనా ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు ఇష్టపడతారా అనే చూస్తుంది. ఇక్కడ అంటే సమాజం నొసళ్ళు ముడేస్తుంది. ఇక్కడ నేను చెప్తాను, ఇదేంటి కృష్ణకుమారి గారు ఇట్లా చెప్తున్నారు, అవునా, am I right or not? ఖచ్చితంగా సమాజం నొసళ్ళు ముడేస్తుంది కదా. నేను దానికి చెప్తాను. ఒక పిల్లవాడు నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని రోడ్డు మీదకి విసిరేయకుండా ఇంట్లో పెట్టుకుని చదివించి ప్రయోజకురాల్ని చేస్తే అప్పుడు ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా 2 డాక్టర్స్ని ట్రాన్స్జెండర్స్ని అపాయింట్ చేసింది గవర్నమెంట్ ఉత్తర్వు ద్వారా. అలాగే ఇప్పుడు కానిస్టేబుల్స్ని ఉద్యోగం వచ్చింది. ఇదే పరిస్థితి ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక గొప్ప కార్పొరేట్ హాస్పిటల్లో ఆ అమ్మాయి ట్రాన్స్జెండర్ అని తెలిసి నర్సింగ్ ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ అమ్మాయిని ఉద్యోగం నుంచి పీకేశారు. ఎంతమందికి సమాజంలో వాళ్ళు చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళని ఉద్యోగంలో ఉంచుకోవటం ఇష్టం లేక ఉద్యోగాల్లోంచి తీసేస్తుంటే చదువుకున్న వాళ్ళు కూడా, ట్రాన్స్జెండర్స్ కూడా చదువుకుంటున్నారు. ఇది అర్థం కావాలి. ట్రాన్స్జెండర్లు అంటే కేవలం చప్పట్లు కొట్టుకుని తిరిగే వాళ్ళే కాదు, అలాగే దబాయిలు చేసుకుంటూ తిరిగే వాళ్ళే కాదు, సెక్స్ వర్క్ మాత్రమే చేసుకుని తిరిగే వాళ్ళే కాదు, భిక్షాటన చేసుకునే వాళ్ళే కాదు. వీళ్ళు కూడా అవకాశం ఇస్తే చదువుకుంటారు మామూలు పిల్లల్లాగా, వీళ్ళకు కూడా మెదడుంది అని నమ్మిన రోజున వాళ్ళని చదువుకొనిస్తే, వాళ్ళు చదువుకున్న తర్వాత ఉద్యోగాల్లో కుదురుకొనిస్తే అప్పుడు ట్రాన్స్జెండర్ ఎందుకు నచ్చదు? ఏ అబ్బాయికైనా, ఏ కుటుంబానికైనా. ఇప్పుడు ఒక డాక్టర్ చదివింది, ఆ అమ్మాయిని ఒక మామూలు అతను ఇష్టపడ్డాడు, కుటుంబం ఇంత నంద్యాలలో లాగా వద్దంటదా చెప్పండి. కరెక్ట్. ఇప్పుడు ఒక పేదింట్లో చదువుకోని అమ్మాయిని మన అబ్బాయి ఇష్టపడ్డాడు అనే కన్నా, పేదమ్మాయి అయినా ఒక డాక్టరు లేదంటే ఒక MBA చదివింది, ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది అంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు కాదంటారా? ఆ మార్పు, అదే నేను అంటున్నా, ఆ మార్పు వచ్చింది ఇప్పుడు. ఇదివరకు ఆ అవకాశం అమ్మాయికి లేదు. ఇదివరకు పేదమ్మాయే, అవుట్ హౌస్లో ఉద్యోగంలో ఉన్న అమ్మాయి అవుట్ హౌస్లో ఉండే అమ్మాయే. ఆ అమ్మాయిని ఒక జమీందారు ఒప్పుకోకపోవచ్చు. ఈరోజు పరిస్థితుల్లో ఈ అవుట్ హౌస్లో చదువు సంధ్య లేకుండా వాళ్ళ ఇంట్లో పాచి పనులు చేసే అమ్మాయి కాకుండా చదువుకున్న అమ్మాయి అయిందనుకోండి, ఒక ఫారిన్ వెళ్ళగలిగే అమ్మాయి అయిందనుకోండి, ఆ తల్లిదండ్రుల్లో మార్పు రాదా? ఖచ్చితంగా వస్తుంది కదా. నేను అదే చెప్తున్నా, ఆ పరిస్థితికి వీళ్ళు కూడా రావాలి కదా అని కోరుకుంటుంది సమాజం. అవును, అవకాశాలు కల్పిస్తే వస్తుందని మీరు అంటున్నారు. అవును, ఆ అవకాశాలు కల్పించాలన్నా, ఆ పరిస్థితుల్లో సమాజం చూడాలన్నా మీరు కూడా
మీరు ఇన్ ద సెన్స్ ఈ ట్రాన్స్జెండర్లుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు కూడా చేసే కొన్ని ఎక్స్ట్రీమ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం విరమించుకొని రాబోయే తరాల కన్నా ఒక మంచి బాట వేద్దాం అనేటువంటి ఒక ఆలోచన మీ నుంచి కూడా పుట్టాలని సమాజం కోరుకుంటుంది కదా. ఇప్పుడు ఒక్క నిమిషం, రచన. కొన్ని చోట్ల లేదండి, ఆవిడకన్నా నేను చెప్తాను, సారీ. ఇప్పుడు అంత అవకాశము ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇప్పుడు మీరు అడిగారు, బాగుంది, 100% మీరు అడిగిన దాంతో నేను ఏకీభవిస్తా. అంటే నేను సమాజం కోరుకుంటది అని అంటున్నాను నేను. సమాజం కోరుకుంటది, సమాజం కోరిక బాగుంది. నేనేమి ట్రాన్స్జెండర్లు షాపుల దగ్గర అడుక్కోవటాలు ఇవన్నీ పాపం సమాజం చూడలేకపోతుంది కదా. షాపుల దగ్గర అడుక్కోవడం గురించి మాత్రమే కాదు నేను ఏదైనా సరే, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. అదే చెప్తున్నా, ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉన్న పరిస్థితిలో ఆ పరిస్థితుల నుంచి ఆ పరిస్థితులు కల్పిస్తుందే సమాజం. సమాజం ఇన్ ద సెన్స్ స్టిగ్మా, సోషల్ స్టిగ్మా వల్ల తల్లిదండ్రులు వీళ్ళని రోడ్ల మీదకి నిర్దాక్షిణ్యంగా ప్రేమని చంపుకుని వదిలేస్తున్నారు. ఇలా వదిలేసినంత మాత్రాన వాళ్ళు ఏమీ వీళ్ళ గురించి ఆలోచించట్లేదు అనుకోవద్దు. మౌనంగా ఏడ్చే తల్లులు బోల్డ్ మంది ఉంటారు, మౌనంగా బాధపడే తండ్రులు చాలామంది ఉంటారు, కానీ వీళ్ళని దగ్గరకు తీసుకోలేరు. ఓకే, అలాంటి పరిస్థితి లేకుండా ఉంటే కనుక సమాజంలో వీళ్ళు భద్రంగా తల్లిదండ్రుల దగ్గరే ఉంటే అందరూ ఐఏఎస్లు అవ్వక్కర్లేదు, అందరూ డాక్టర్లే అవ్వక్కర్లేదు. అలాంటి పరిస్థితి వస్తుంది కదా. అప్పుడు మీరు చెప్పే ఎక్స్ట్రీమ్ పనులు చేయకుండా ఉంటారు కదా. ఇప్పుడు సమాజం వాళ్ళకి వేరే గత్యంతరం లేకుండా చేసింది, అంతేనా రచన? అవునండి. ఇంకోటి ఏంటంటారంటే మా పోరాటాల్లో మేము ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే ఈ జనరేషన్లో బహుశా మార్పు చూడకపోవచ్చు. ఈ జనరేషన్లో చాలా సాక్రిఫైస్ అవుతాయి. అంటే ప్రతి పోరాటంలో కూడా ఫస్ట్ 2 జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వాళ్ళు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. రాబోయే తరాల వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మేము ఏదైతే రేస్ చేసిన 1% రిజర్వేషన్ ఎడ్యుకేషన్లో కానీ ఉద్యోగాల్లో కానీ, లేకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ చర్చ ఏదైతే లివింగ్ రిలేషన్లో మ్యారేజ్ కావాల్సిన రైట్స్ కానీ సెక్యూర్ చేయటం కానీ సేఫ్టీ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూడకపోవచ్చు దీని యొక్క పర్యవసానం. బట్ ఫ్యూచర్లో ఎవరో ఒకరు డెసిషన్ తీసుకొని గవర్నమెంట్లో ఏదో ఒక మార్పు తీసుకొచ్చి చేయటం ద్వారా ఈ మార్పులు రావచ్చు. దాని రిజల్ట్స్ మనకి రాబోయే తరంలో కనిపిస్తాయి. ఇప్పుడు కొంతమంది కానిస్టేబుల్స్గా ముందుకు వచ్చారు చేయడానికి, వాళ్ళని చూసి ఇంకొంత 100 మంది వస్తారేమో, 1000 మంది వస్తారేమో. సో మార్పు అనేది ఒక రోజులో ఒక రాత్రి రాలేదు. ఎందుకంటే మా జీవితాలు ఒక్క రోజులో ఒక రాత్రిలో ఇలా తయారవ్వలేదు. కొన్ని తరాలుగా అనాదిగా మమ్మల్ని అణచివేసి మా అణచివేత గురయ్యి చీకట్లో నెట్టబడిపోయి మా మానవ హక్కులు ఉల్లంఘన జరిగింది. సో మార్పు అనేది గ్రాడ్యువల్గా వస్తుంది. నాకు ఇంకొక గుర్తొచ్చింది, అంజలి అని ఒక పాస్టర్గా చేస్తూ ఉంది ఒక ఆవిడని సమాజం యాక్సెప్ట్ చేసింది ఆ విధంగా. సో తను తన దీంట్లో తన ప్రొఫెషన్లో తను ఎక్సెల్ అవ్వగలుగుతూ ఉందన్నమాట. అంటే మీరిద్దరి వాదనకే వస్తే సమాజం యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా రెడీ. సో అంజలి నా కూతురు, ట్రాన్స్ ఇవాంజలిస్ట్. ఓ అవునా, తెలియదు నాకు. ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ హర్. ఓకే ఓకే ఓకే. ఆమె స్టార్టింగ్లో ఇలానే ట్రైన్స్లో భిక్షాటన చేసేది. ఆమె జీవితానికి సంబంధించిన ఆల్బమ్ కూడా ఒకటి ఉంది, తనే పాడింది, అది మీరు వినొచ్చు. తను స్టార్టింగ్లో అమ్మ నాకు ఏదో చేయాలి డిఫరెంట్గా లైఫ్లో అన్నప్పుడు నా సొంత యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, ట్రాన్స్విజన్ అని. అందులో హోస్ట్గా తీసుకున్నాను ఫస్ట్ నేను ఈ అంజలి అని ఒక సిరీస్లో. అండ్ షీ బికమ్ సో ఫేమస్. సౌత్ ఏషియాకే బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది. ఆ లాడ్లీ అవార్డు ఫస్ట్ తను తీసుకుంది యాక్చువల్లీ. అది తీసుకున్నాక షీ హాజ్ నెవర్ సీన్ బ్యాక్. ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు ఆమె. యూట్యూబ్లో డైలీ అప్డేట్స్ చేస్తుంది. 3 lakhs ఉన్నారు ఆమె సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఆల్మోస్ట్. క్రిస్టియన్ కమ్యూనిటీలో. అండ్ వాట్ ఐ ఫీల్ మోర్ హ్యాపీ ఏంటంటే వెళ్ళిన ప్రతిరోజు ఒక మీటింగ్ గ్యాదర్లో ఆమె అడ్రస్ చేసి ఆమె లైఫ్ స్టోరీని ఆమె షేర్ చేస్తూ ఉంటుంది. అందులో జరిగే ఇంపాక్ట్ ఏంటంటే క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ముఖ్యంగా ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో నాన్ బైనరీ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేయాలి అని ఫ్యామిలీ ఒక సందిగ్ధంలో ఉంటుంది. వాళ్ళకి ఒక వారధిలాగా అంజలి టెస్ట్ మనీ పనిచేస్తుంది. విన్నప్పుడల్లా అంజలి దగ్గరికి వస్తారు. అంజలి దగ్గరికి వచ్చి మా దగ్గర ఇలా ఉన్నారు పిల్లలు, మేడం ఏం చేయాలి, వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళని వేరే సోర్సెస్కి లింక్ చేస్తాం. థింగ్ ఏంటంటే ప్రతి దానిలో కూడా ఒక పోరాటంలో మల్టీ డైరెక్షన్లో పనిచేయాల్సి ఉంటుంది. మతం ఒక డైరెక్షను, లా ఒక డైరెక్షన్, హెల్త్ ఒక డైరెక్షన్. సో మేమందరం ప్రతి మినిట్ కూడా వేరే డైరెక్షన్స్లో కాన్సన్ట్రేట్ చేసి మల్టీ టాస్కింగ్ చేస్తేనే కనుక వచ్చే జనరేషన్స్కి మార్పు అనేది చూడగలుగుతాం. రైట్ అండి, చూద్దాం మరి
ఆ మార్పు దిశగా సమాజం ఎప్పుడు ఆలోచిస్తుందో. బట్ వీళ్ళు చనిపోవడం అనేది బహుశా మీరు అన్నట్టు అవగాహన లేకపోవడం, సమాజం అండి, సమాజం వాళ్ళకి అవగాహన లేకపోవటం Correct. ఒక ఎత్తు అయితే, సమాజం సూటి పోటీ మాటలకి ఎప్పుడు కూడా లొంగిపోతారు. ఆ స్టిగ్మా ఆ స్టిగ్మా వల్ల అవన్నీ పోవాలి అంటే అసలు ముందు నా ఉద్దేశంలో ప్రభుత్వాలు తలుచుకోవాలి. రైట్. ఇప్పుడు వ్యక్తులుగా మనం ఏం మాట్లాడతామండి, ఇలా ఉండాలి కదా, ఇలా ఉండొచ్చు కదా అని చెప్తాం. కానీ ప్రభుత్వం తలుచుకుంటే అది ఒక మిషన్ లాగా పనిచేస్తే అప్పుడు మార్పు సాధ్యం. రైట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.